ద ఫ్లయింగ్ ట్రంక్. అది ఎంతో అందమైన రోజు. అందమైన రోడ్లు, అందమైన మార్కెట్, అందమైన గోల్డెన్ పార్చ్. ఆగండి, ఓ బంగారు వాకిలి. ఓహో, అది ఓ గొప్ప వ్యాపారస్తుని ఇల్లు. ఆహా, ఈ కథ చెప్పకపోతే ఎంతో నష్టపోతారు. లేదు, ఇది వ్యాపారస్తుని కథ కాదు, కానీ ఎంతో ముఖ్యమైన వ్యక్తి గురించి. చూడండి, వ్యాపారస్తుడి వద్ద ఎంతో ధనం ఉంటుంది. దాంతో అతను మొత్తం ఈ విధంగా వెండిని పరచగలడు. కానీ అతను తెలివైనవాడు, తెలివైన వ్యాపారస్తుడు. అతనికి తెలుసు ఎక్కడ డబ్బు ఖర్చు చెయ్యాలో మరియు దాన్ని ఎలా దాచాలో కూడా తెలుసు. వ్యాపారస్తుడికి స్విన్ అనే ఒక కొడుకున్నాడు. కానీ స్విన్ ఎంతో బద్ధకస్తుడు. ఎంతో ఎంతో చాలా బద్ధకపు పిల్లాడు. బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. మార్నింగ్ స్వెన్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? పట్టింది. పడుకున్న బంగారపు దుప్పటి మామూలు దానికన్నా ఎంతో బాగుంది. అయినప్పటికీ మన ఆ రత్నాల్ని తీసేయాలి, అవి గుచ్చుకుంటున్నాయి. ఓ స్వెన్, నీకు రత్నాలు పొదిగిన బంగారు దుప్పటి అవసరమా మరి? ఎందుకు వద్దు, మనం ధనవంతులం. నిజానికి నేను ఒక పార్టీ నా మిత్రులందరికీ ఈరోజు ఇస్తున్నాను. నేను పెద్ద బోట్ని వారందరి కోసం కొన్నాను. వాళ్ళంతా పండుగ చేసుకుందామన్నారు. నీ మిత్రునికి ఒక పడవ కొన్నావా? దానికి వాళ్ళంతా పండుగ చేసుకుంటామన్నారా? నువ్వు వాళ్ళందరి పార్టీ ఇస్తున్నావా? ఎంత మంచి మిత్రులు వాళ్ళందరూ. వాళ్ళని ప్రేమిస్తున్నారు. నేను చాలా గొప్పవాణ్ణని వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళంతా నీ డబ్బును ప్రేమిస్తున్నారు. ప్రతి ఒక్కరిని నమ్మడం ఆపేసే స్వెన్. ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించకు. నీకేది ఇష్టమో అదే చెయ్యి. నాకు ఇతరులు మెచ్చుకునే పనులంటేనే ఆ పనులు చేయడమే నాకు ఇష్టం. అది మంచి విషయం కాదా? నీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. అయినా విను బాబు, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. అటకపై పాత ట్రంక్ ఉంది. ఇది సాధారణ ట్రంక్ కాదు స్వెన్. నువ్వు పెరిగి పెద్దవాడు అవుతున్నావు. నా వారసత్వాన్ని నువ్వే పొందుతావు. ఇదంతా అప్పుడు నీదే అవుతుంది. నాకు నీ నుండి ఒక వాగ్దానం కావాలి. నేను చనిపోయాక ఏది ఏమి జరిగినా ఎప్పుడైనా ఆ ట్రంక్ ని ఎవ్వరికి ఇవ్వకు. అర్థమైందా నీకు? నాకు మాట ఇవ్వు స్వెన్. సరేనన్నా, మాటిస్తున్నాను. ఏళ్లు గడిచిపోయాయి. ఒక రోజున ఆ వ్యాపారస్తుడు మరణించాడు. స్విన్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. తన తండ్రి మరణానికి బాధపడుతున్నాడు. వెంటనే అతను తన తండ్రి సంపదకు వారసుడయ్యాడు. ఏమిటి, నేనంతా వారసత్వంగా పొందానా? అవును స్వెన్, మొత్తం సంపదని వారసత్వంగా పొందావు. అంటే నీ సంపాదన అంతా ఇప్పుడు నీకే చెందినది. తెలివిగా ఉపయోగించు స్వెన్. కానీ స్విన్ కు తెలివి లేదు. అతను ఎంతో విలాసంగా అనవసర ఖర్చులు చేశాడు. ప్రతిరోజు పార్టీలు ఇచ్చాడు. ప్రతిరోజు ఇల్లుని మరమ్మతులు చేశాడు. ప్రతిరోజు వేరుగా ఉండాలి. ఖరీదైన వస్తువులతో అందంగా అలంకరిస్తూ ఉండేవాడు. అతని మిత్రులు మెచ్చుకునేవారు మరియు అది స్విన్ కు ఎంతో సంతోషాన్నిచ్చేది. మిత్రులందరికీ తెలుసు స్విన్ ఇప్పుడు ఎంతో ధనవంతుడని, అతనికి ఏం కావాలన్నా ఖర్చు చేయగలడు అని. కానీ అతని మిత్రులందరికీ మరో విషయం కూడా తెలుసు. స్విన్లో ఒక దాగి ఉన్న నిపుణత కూడా ఉంది. అది కథలు చెప్పడం. అతను చెప్పినట్టుగా మరొకరు కథలు చెప్పలేరు. అతని శ్రోతలు అతన్ని చెప్పే విధానంలో లీనమైపోతారు. మరి అప్పుడు ఆకాశం, సముద్రం, మహాసముద్రాల్లో నీటిని మొత్తం తాగేసింది. వర్షం కురిసేలా చేసింది. వావ్, బాగుంది. అద్భుతం. నువ్వు వర్షాన్ని కురిపించావు స్వెన్. వర్షాన్ని కురిపించావు స్వెన్. నువ్వు కథలు చెప్పే ఆ అదృష్టాన్ని పొందావు మిత్రమా. నేను ఇప్పటికీ అదృష్టవంతుడిని కాదా? ఓ, నువ్వు అదృష్టవంతుడివి. కానీ ఈ డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు, అవునా? నువ్వు ఖర్చు చేస్తున్నంత మళ్ళీ నువ్వు సంపాదించాలి కదా. నా పార్టీ సంతోషాన్ని పాడు చేయొద్దు. పదా, కమాన్, పార్టీ చేసుకుందాం. ఇలా కొన్ని వారాలు కొనసాగింది. అవును, మరికొన్ని వారాలు అంతే. ఎందుకంటే ఆ తర్వాత డబ్బంతా అయిపోయింది. స్విన్ తన ఖర్చుల కోసం ఖరీదైన వస్తువుల్ని అమ్మసాగాడు. కానీ మిత్రులకు పార్టీ ఇవ్వడం మాత్రం మానలేదు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. అంతా కోల్పోయావు.
కానీ కాదు, నా వద్ద ఇంకా డబ్బు ఉండే ఉంటుంది. ప్యాట్రిక్ కొత్త క్యారేజ్ని అడిగాడు. అతని కొనడానికి నా వద్ద అంత సొమ్ము ఉండే ఉంటుంది కదా? లేదు స్వెన్, డబ్బంతా అయిపోయింది. నీ వద్ద ఉన్నదల్లా ఈ డ్రెస్సింగ్ గౌన్, ఒక జత చెప్పులు, ఆ పాత ట్రంకు పెట్టే. వాటిని నువ్వు అమ్మితే చాలినంత సొమ్ము దొరకదు. నా సొమ్మంతా అయిపోయింది. నా వద్ద ఇల్లు కూడా లేదు, పడుకోవడానికి పరుపు లేదు. అబ్బా, ఇదేమిటి? ఓ తాళం! ఈ ఖాళీ ట్రంక్ పెట్టే తాళం కావచ్చు. అమ్మయ్యా! ఇదేమిటి? నేను కలకంటున్నానా? నేను మరణించానా? కానీ అది కల కాదు, మరి స్విన్ మరణించనూ లేదు. అది సాధారణ ట్రంక్ కాదు, అది ఒక మంత్రించిన ట్రంక్. అది స్విన్ని సముద్రంలోకి విసిరేసింది, కొండలపైకి విసిరింది. చిట్ట చివరకు ఆ ట్రంక్ టర్కుల సామ్రాజ్యంలోకి చేరుకుంది. స్వెన్ ట్రంక్ నుండి దూరంగా ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అతని మొత్తం మార్కెట్ అంతా తిరిగాడు. ప్రతి ఒక్కరూ పిచ్చి బట్టలు, చెప్పులు వేసుకుని ఉన్నారు. ఎవరూ స్విన్ని అనుమానించలేదు. కొంతసేపు తిరిగాక అతనికి ఒక భవనం కనిపించింది. ఓ వావ్! అది ఎంత పెద్ద ఇల్లు! అలాగా? ఈ ప్రపంచానికి కొత్తవాడివా? అదేమీ ఇల్లు కాదు, అది ఒక ప్యాలెస్. సుల్తాన్ మరియు సుల్తానా వాళ్ళ అమ్మాయి యువరాణితో కలిసి నివసిస్తుంటారు. ఓ యువరాణియా? ఓ అవును, యువరాణి. కానీ సుల్తాన్ ఇంకా సుల్తానా ఆమె పట్ల ఎంతో శ్రద్ధ చూపుతారు. ఆమెని అంత సులువుగా ఎవరు కలవనివ్వరు. అలాగా? దానికి ఎవరి అనుమతి కావాలి? అతను రాకుమారిని చూడ్డానికి వెళ్ళాడు. రాకుమారి నిద్రిస్తోంది. ఆమె ఎంతో అందమైనది. ఆమె నుండి చూపు తిప్పలేకపోయాడు. అతను ఆమె నిద్రిస్తూ ఉండడాన్ని చూస్తున్నాడు, కానీ ఎక్కువసేపు ఉండలేకపోయాడు. ఎవరు ఎవరు నువ్వు? ఓ అరవద్దు, నేను నా పేరు స్వెన్. నేను ఒక ఏంజల్ని. అవును, నేను ఏంజల్ని. నేను ట్రంక్ ఏంజల్ను, ముఖ్యమైన వాణ్ణి. టర్కుల ముఖ్యమైన ఏంజల్ అంటే ఏమిటి? అలాంటిదేమీ లేదు, నోరు తిరగడమే లేదు. ఓ కానీ ఉందిగా, నేనే అది. నేను నీ ఎదురుగానే నిలబడి ఉన్నాను కదా. అది నిజమైనా కూడా నా అనుమతి లేకుండా నా గదిలోకి ఎలా వచ్చావు? నీకెంత ధైర్యం ఉంది? నువ్వు ఎవరన్నది నాకు అనవసరమైన విషయం. నిన్ను ఇప్పుడే ఖైదు చేయించగలను. వద్దు, ప్లీజ్ నన్ను క్షమించు. నన్ను క్షమించు. నువ్వే చెప్పింది నిజం. నేను అలా చేయకూడదు. దయచూపు. చాలింకా ఆపు. చెప్పు, ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు? ఓ ఓ నా ట్రంక్ పై నేను ఎగిరాను. ఓ చంద్రుడి పై నుండి. ఇక్కడ ఎంతో అందమైన జలపాతాలున్నాయి, ఇంకా సరస్సులున్నాయి, అచ్చు నీ కళ్ళలాగే. అందులో నీ ఆలోచనలు మత్స్యకన్యలా ఈదుతున్నాయి. నీ తల అచ్చు ఒక మంచుతో కప్పబడ్డ కొండలా. నీ నుండి నా చూపు తప్పించుకోలేకున్నాను. చెప్పు రాకుమారి, సముద్రం నుండి మనోహరమైన చిన్నపిల్లల్ని తీసుకొచ్చే గూడుల గురించి మీకు తెలుసా? చాలా బాగున్నాయి. భలే కథలు చెబుతున్నావు. అద్భుతంగా ఉన్నాయి. రాకుమారి, నన్ను వివాహం చేసుకుంటారా? ఏమిటి? నీకేమైంది? ఇప్పుడేగా మనం కలిసింది. ఆ క్షణం వస్తుందని అనుకుంటున్నా. ఆ క్షణం వస్తుందా? పో ఇక్కడి నుంచి నువ్వు. కానీ నిన్నేనెందుకు పెళ్లి చేసుకోకూడదు? నా కథలు నీకు నచ్చాయి కదా. నచ్చాయి. ఎల్లుండి నువ్వు ఒకసారి వచ్చి మా తల్లిదండ్రుల్ని కలవచ్చుగా. వారికి కథలంటే ఎంతో ఇష్టం. నాన్నకి ఇష్టం, అమ్మకి నీతి కథలంటే ఎంతో ఇష్టం. నువ్వు అలాంటి కథ చెప్పావంటే నిన్ను పెళ్లి చేసుకుంటా. ఓ అలాగే, నిన్ను త్వరలోనే కలుస్తాను రాకుమారి. స్వెన్ తన ట్రంకుపై ఎగురుతూ అడవిలోకి వెళ్ళాడు. రోజంతా అక్కడే గడిపాడు. రాత్రి సరైన కథని రాశాడు. అతను అంత సంతోషంగా మునుపెన్నడూ లేడు. ఏమీ తినలేదు, తాగలేదు, నిద్రపోలేదు. చివరికి సుల్తాన్ని కలిసే రోజు రానే వచ్చింది. అతను ప్యాలెస్లోకి ప్రవేశించాడు. ఎంతో ఉత్సాహంగా ఉంది. రాకుమారి తన తల్లిదండ్రులకు ట్రంక్ ఏంజిల్ గురించి చెప్పింది. అతని అద్భుతమైన కథల గురించి కూడా. వాళ్ళు వేచి ఉండలేకపోయారు. సుల్తానాకి నా వందనాలు అందిస్తున్నాను. ఓహ్ సరే సరే, ముందు కథ చెప్పడం మొదలుపెట్టు. ఒకానొక కాలంలో మ్యాచెస్ ఉండేవి. ఓ, నువ్వు కొత్తవాడిలాగా ఉన్నావు.
ఎక్కడి నుండి వచ్చావు? మేము పుల్లలం. మేము గొప్ప దేవదారు చెట్టు నుండి వచ్చాం. మేము గొప్ప వాళ్ళ కంటే ఎంతో గొప్పవాళ్ళం. ఏడాది మొత్తం పచ్చదనంతో ఉంటాం. పక్షులు ఇక్కడికి వచ్చి మా కోసం పాడతాయి. చెట్లు నరికేవాడు వచ్చి మమ్మల్ని మానవ ప్రపంచంలోకి తీసుకుని వస్తాడు. మేము దీన్ని ఒప్పుకోము. ప్రతి ఒక్కరూ మేమెంతో గొప్పవారమో వచ్చి చూడాలని కోరుకుంటాం. అవసరమైతే మా మొత్తం కుటుంబంతో కలిసి ఒక ఓడను చేసి ప్రపంచం చుట్టూ తిప్పగలం. మేము మానవులకు వెలుగుని ఇవ్వడానికే వచ్చాం. ఇది నిజానికి ఒక పిచ్చి కథ. కుటుంబం విరగడమేమిటి? మిమ్మల్ని మెప్పించడానికి నువ్వెందుకు అంత కష్టపడుతున్నావు? ఇంతకీ అసలు నువ్వు ఎవరు చెప్పు మరి. ఓ ప్లీజ్ మిస్టర్ టిండర్ బాక్స్, నీకు మేమంటే అసూయ. మా అందరికీ తెలుసు, ఇక్కడున్న ఎవరూ నీ మాటల్ని లెక్క చేయరు. నువ్వు ముసలివాడివి. నువ్వు ఇప్పుడు అంటించడానికి కూడా పనికిరావు. నా జీవితంలో ఇంత ఆసక్తిగా ఉంటే ఎంత బాగుండేది. నన్ను శుభ్రం చేసే విధానం ఎంతో బాధాకరంగా ఉంటుంది. దురద వస్తే నేను మీతో చెప్పుకోవలసిన విషయాలు చెప్పడానికి కేవలం చర్చల కోసం ఎదురు చూస్తుంటాను. ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు కాలేరుగా. నువ్వు కాలుతుంటే చూడడం చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఏమిటి అలా మాట్లాడకు. అలా చెప్పడం ఎంత బాధగా ఉంటుంది తెలుసా? అతని మాటలు వినకు. అది భయంకరం కానే కాదు. మేము చాలా అందంగా ఉంటాం. అయ్యో, నా ఉద్దేశం అది కాదు. అప్పుడు అకస్మాత్తుగా ఒక సేవకురాలు గదిలోకి ప్రవేశించింది. అందులో నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆమె ఒక పాత్రని ఇంకా స్టవ్ని వెలిగించడానికి దీపాన్ని తెచ్చింది. అగ్గిపుల్ల తమని ఎంచుకోవాలనుకుంటున్నాయి. అవి ప్రతి ఒక్కరిని మెప్పించాలనుకుంటున్నాయి. అదే జరిగింది కూడా. ఆమె కొన్ని పుల్లల్ని తీసుకొని వాటిని వెలిగించి కర్రలపై విసిరేసింది. ఇక ఆ పుల్లలు చక్కగా వెలిగి మంటని కలిగించాయి. ఇప్పుడు వాటికి తెలుస్తుంది. అవి ఇప్పుడు మండుతున్నాయి. అంటే ఇక్కడ నీతి ఏమిటి అంటే, ఇతరులని మెప్పించడానికి మిమ్మల్ని మీరు కాల్చుకోకండి. మీరు మీలాగే ఉండండి. సరిగ్గా చెప్పారు. ఇది ఎంతో అద్భుతమైన కథ. అద్భుతం, చాలా బాగుంది. ఇలా చూడు, మా అమ్మాయిని వివాహం చేసుకుంటావా? అవును అవును, నిజమే. అన్ని సిద్ధం చేసేశాం. రండి, పండగ చేసుకుందాం. ఇక సంబరాలు మొదలయ్యాయి. మొత్తం నగరం రాత్రిపూట నక్షత్రాలతో మెరుస్తున్నంత అందంగా ఉంది. ఓ, వీరిని మెప్పించడానికి నేను ఇంకా ఏదైనా చెయ్యాలి. ఆకాశాన్ని వెలిగిస్తాను. మరోసారి ఆలోచించకుండా స్వెన్ తన ట్రంక్ని టపాకాలతో నింపి గాలిలోకి వెళ్ళిపోయాడు. అది పైకి వెళ్ళి పేలిపోయింది. ఎంతో అద్భుతంగా ఉంది. కానీ అకస్మాత్తుగా అయ్యయ్యో అయ్యయ్యో నేను ఇదేం చేశాను? ఇప్పుడిక రాకుమారిని కలవలేను. వారు చెప్పింది నిజమే. ఎప్పుడూ ఇతరుల్ని మెప్పించడానికి మనల్ని మనం అంటించుకోకూడదు. మీరు మీలాగే ఉండండి. స్వెన్ ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాడు. తన కథలు చెబుతూ వాటిని వివరిస్తుండడంలో నిజమైన ఆనందం ఉందని తెలుసుకున్నాడు. దాన్ని మించిన సంతోషం మరొకటి లేదు. డబ్బు ఏమాత్రం కాదు, ట్రంక్ కాదు, రాకుమారి కూడా కాదు. కనుక అతను అక్కడికి చేరుకున్నాడు. అతనికి ఇష్టమైనది చేశాడు. అతను ఒక గొప్ప కథల రచయితగా మారాడు.